ముందు బంగారీ శర్మ గారు ఏమన్నారో చూద్దాం. ఇలాంటి వాటి నుంచి దూరం ఉండాలి అంటే ముందు అసలు అలాంటి అంశాలను అంటుకోకుండా ఉండాలి. అప్పుడు సహృద్భావ వాతావరణం వస్తుంది. అప్పుడు ఇతరులు ఎవరైనా మన మీద దాడి చేస్తూ ఉంటే నేను వచ్చాను కదా ఆ రోజు, అలా ఎప్పుడైనా వస్తాను. కానీ ఈ సమయం మన మీద చాలా 1000 కళ్ళు చూస్తున్నటువంటి సమయంలో ఒకళ్ళకొకళ్ళం ఇలా మాట్లాడుకునే పరిస్థితి రావటం ఇంతకంటే దౌర్భాగ్యకరమైన వాతావరణం ఇంకోటి ఉండదు అని నా పూర్ణ విశ్వాసం. ఉండాలని మనస్ఫూర్తిగా, ఇది కల్మషంతోటో ఎక్కువ తక్కువ చేయాలనో కాదు, లోపల ఉన్న మాట చెప్తున్నాను. దీనికోసం మనం పని చేయాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు దువ్వాడ శివప్రసాద్ గారు ఏమన్నారో చూద్దాం. సో నేను అనేది ఏంటంటే, నేను గతంలో ఎలివేట్ చేసిన ప్రతి విషయం కూడా వీళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి దాడిని ఖండిస్తూ హిందుత్వాన్ని చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని. హిందుత్వాన్ని మన హిందువుల్ని అవేర్ చేయాలి. ఇప్పటికే ఎన్నో రకాల పిచ్చి నమ్మకాలతో తిరుగుబడుతూ ఉన్నారు. అది అక్కడెక్కడో అదేదో అమ్మవారు అంట, కొత్త కొత్త అమ్మవార్లు పుట్టుకొస్తా ఉంటారు. ఇళ్లలోనే గుళ్ళు పెట్టేసి జనాలకి టోకరా వేస్తా ఉంటారు. పిచ్చి పట్టిన వాళ్ళగా ఇలా గెంతా ఉంటారు. పూనకాలని ఇవని అవని, అలాంటి వాటి మీద కలెక్టివ్ గా మనం జనాల్లోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి. హిందుత్వం అంటే గుడ్డిగా భక్తి, లేకపోతే గుడ్డిగా ఇంకేదో మొక్కుబళ్ళు ఇవే కాదు. మనం చేయాల్సింది చాలా ఉంది. హిందువులందరినీ అవేర్ చేయాలి. మన గ్రంథాల విషయంలో ఉన్న సారాన్ని వంట పట్టించాలి. మనము నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. ఇది ఉమ్మడిగా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలి. మత మార్పిళ్ళని ఆపాలి. హిందూ స్త్రీలు ధనమాన ప్రాణాలని రక్షించాలి. ఇలాంటి ఉమ్మడి ప్రణాళిక ఏమీ ఉండవు. మనం హిందుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళు బురదలేయడమే. రీసెంట్ గా బంగారయ్య శర్మ గారు అహోబెల జీయర్ స్వామి పైన కాంట్రవర్సీగా ఒక విన్నపాన్ని లేదంటే ఒక ప్రశ్నని లేదా వారి అభిప్రాయాన్ని అడుగుతూ ఒక వీడియో చేశారు. ఆ తర్వాత భర్తవర్ష ఛానల్ తరపు నుండి దువ్వాడ శివప్రసాద్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. తర్వాత శివశక్తి తరపు నుంచి కరుణాకర్ గారు సత్యభామ గారి పైన కౌంటర్ వీడియోస్ 2 వీడియో చేశారు. అలాగే హిందూ జనశక్తి ఛానల్ తరపు నుండి లలిత్ కుమార్ గారు కూడా 2 వీడియో చేశారు. అయితే ఈ 4 వీడియో సారాంశాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. బంగారయ్య శర్మ గారికి నా గురించి తెలియదేమో, నేను చూసి కూడా ఉండరు, వారు ఈ వీడియో చూడాలి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా హిందూ జనశక్తి లలిత్ గారు కూడా చూసినా చూడకపోయినా వారికి అభ్యంతరం లేదు. ఈ వీడియో ముఖ్యంగా దువ్వాడ శివప్రసాద్ గారు అలాగే కరుణాకర్ గారు చూడాలి అని అనుకుంటున్నాను. ముఖ్యంగా కరుణాకర్ గారు ఉద్దేశించి ఈ వీడియో సారాంశం ఉంటుంది. తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో సారాంశం అసలు నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, బంగారయ్య శర్మ గారు అదేవిధంగా దువ్వాడ శివప్రసాద్ గారు 2 వీడియోస్ మాట్లాడారు. ఆ వీడియో చివరిలో ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. అవేంటి అనేది మీకు వాయిస్ వినిపిస్తాను. తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందు బంగారయ్య శర్మ గారు ఏమన్నారో చూద్దాం. ఇలాంటి వాటి నుంచి దూరం ఉండాలి అంటే ముందు అసలు అలాంటి అంశాలను అంటుకోకుండా ఉండాలి. అప్పుడు సహృద్భావ వాతావరణం వస్తుంది. అప్పుడు ఇతరులు ఎవరైనా మన మీద దాడి చేస్తూ ఉంటే నేను వచ్చాను కదా ఆ రోజు, అలా ఎప్పుడైనా వస్తాను. కానీ ఈ సమయం మన మీద చాలా 1000 కళ్ళు చూస్తున్నటువంటి సమయంలో ఒకళ్ళకొకళ్ళం ఇలా మాట్లాడుకునే పరిస్థితి రావటం ఇంతకంటే దౌర్భాగ్యకరమైన వాతావరణం ఇంకోటి ఉండదు అని నా పూర్ణ విశ్వాసం. కాబట్టి నా మనసులో మాట నేను తెలియపరిచాను. యుద్ధము బయట చెయ్యాల్సినటువంటి అవసరం, దాంట్లో మీరు కౌరవులు మేం పాండవులు అనుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనాలు ఏం లేవు. లేదా మీరు పాండవులు మేం కౌరవులు అనుకోవటం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఈ మాటలన్నీ పక్కన పెట్టి మనం అందరము కూడా ఇవాళ విధర్మాలు మన మీద చేస్తున్న దాడిని తిప్పికొట్టే ప్రయత్నం మీద ఉండాలని మనస్ఫూర్తిగా, ఇది కల్మషంతోటో ఎక్కువ తక్కువ చేయాలనో కాదు, లోపల ఉన్న మాట చెప్తున్నాను. దీనికోసం మనం పని చేయాలి అని కోరుకుంటున్నాను. బంగారయ్య శర్మ గారి యొక్క అభిప్రాయం విన్నారు కదా. వారి వీడియో మొత్తం 32 నిమిషాలు అంతా వీడియో ఉంది. ఆ వీడియో అంతా అయిపోయిన తర్వాత వీడియో చివరిలో మాట్లాడిన మాటలు ఏమన్నారు వారు అంటే, శైవ వైష్ణవ ఇలాంటి సాంప్రదాయ గొడవలు ఏమి వద్దు, మనందరం కలిసి పోరాడి మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాము అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ఓకే, దీని పక్కన పెడదాం. ఇప్పుడు దువ్వాడ శివప్రసాద్ గారు ఏమన్నారు చూద్దాం. సో నేను అనేది ఏంటంటే, నేను గతంలో ఎలివేట్ చేసిన ప్రతి విషయం కూడా వీళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి దాడిని ఖండిస్తూ హిందుత్వాన్ని చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని. హిందుత్వాన్ని మన హిందువుల్ని అవేర్ చేయాలి. ఇప్పటికే ఎన్నో రకాల పిచ్చి నమ్మకాలతో తిరుగుబడుతూ ఉన్నారు. అది అక్కడెక్కడో అదేదో అమ్మవారు అంట, కొత్త కొత్త అమ్మవార్లు పుట్టుకొస్తా ఉంటారు. ఇళ్లలోనే గుళ్ళు పెట్టేసి జనాలకి టోకరా వేస్తా ఉంటారు. పిచ్చి పట్టిన వాళ్ళగా ఇలా గెంతా ఉంటారు. పూనకాలని ఇవని అవని, అలాంటి వాటి మీద కలెక్టివ్ గా మనం
జనాల్లోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి. హిందుత్వం అంటే గుడ్డిగా భక్తి, లేకపోతే గుడ్డిగా ఇంకేదో మొక్కులు, మొక్కుబడులు ఇవే కాదు. మనం చేయాల్సింది చాలా ఉంది. హిందువులందరినీ అవేర్ చేయాలి. మన గ్రంథాల విషయంలో ఉన్న సారాన్ని వంటబట్టించాలి. మనము నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. ఇది ఉమ్మడిగా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలి. మత మార్పిళ్ళని ఆపాలి. హిందూ స్త్రీలు ధనమాన ప్రాణాలని రక్షించాలి. ఇలాంటి ఉమ్మడి ప్రణాళికలు ఏమి ఉండవు. మనం హిందుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళు బురదలేయడమే, పొద్దున్న వీడియో, సాయంత్రం వీడియో, బురదలేయడమే. ఏమొస్తుంది బురదలెత్తే? ఆయన ఉంటాడు, ఆయన అన్నట్టు గిన్నట్టు అని ఆయన పెడతాడు. ఈవిడేం ఇలా. కనుక పద్ధతి మార్చుకుందాం. మార్చుకోండి అని కూడా అనట్లేదు. నన్ను నేను తగ్గించుకుంటూ చెప్తున్నాను. నా తప్పేమీ లేకపోయినా, మీరు వేసినవి వేసిన ఎలిగేషన్స్ అయినా, దయచేసి ఇప్పటికన్నా ఆలోచించి ఉమ్మడి ప్రణాళికతో ఈ దేశం కోసం, ధర్మం కోసం ముందుకు సాగుతుంది. కాదు కాకూడదని ఎగిరి గెంతులేస్తారా? ఎగరండి, ఎంత ఎగురుతారు. ఇకపై నేను మిమ్మల్ని కౌంటర్ కూడా చేయను. మీ బుద్ధి గడ్డి తిని మీరు అట్లా ప్రవర్తిస్తా ఉంటే మిమ్మల్ని ఎవడు మార్చగలరు? ఇది మొత్తానికి దువ్వాడ శివప్రసాద్ గారు మాట్లాడిన మాటలు. బంగారయ్య శర్మ గారు కూడా మాట్లాడింది విన్నారు. దువ్వాడ శివప్రసాద్ గారు విన్నారు. ఏమన్నారు? మనందరం హిందూ సాంప్రదాయం గురించి పోరాడదాము. మన మతాన్ని ఏదైతే ఉందో మన మతాన్ని రక్షించుకుందాం. మన సాంప్రదాయాలను మనం రక్షించుకుందాము. ఆడవాళ్ళని రక్షించుకుందాము. అలాగే ఈ మూఢనమ్మకాలని కట్టిపడేద్దాం అని చెప్పారు. అయితే దీనికి ముందు గతంలో కూడా ఈ ఈ సాంప్రదాయం గొడవల్లో కూడా ఆయన అదే మాట చెప్పడం జరిగింది. ఎవరు? దువ్వాడ శివప్రసాద్ అని అతను ఈ మూఢనమ్మకాలు వద్దు అని చెప్పేసి అతను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. షబాష్ అంతా కూడా దానికి. అయితే ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, ముఖ్యంగా కరుణాకర్ గారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అయితే మీకు నా పరిచయం తెలియదు అనుకుంటాను. కరుణాకర్ గారు, దువ్వాడ శివప్రసాద్ గారికి నా గురించి తెలుసు, జస్ట్ నా పేరని తెలుసు. నన్ను ఒక్కసారి సరే వీడియోలో చూసుంటారు. ఎందుకంటే ఆయన మీద ఒక చిన్న కౌంటర్ వీడియో చేశాను నేను. సో నా గురించి ఆయనకి తెలుసో లేదో నాకు తెలీదు. సో కరుణాకర్ గారికి, బంగారయ్య శర్మ గారికి మీ ఇద్దరికి నమస్కారం అండి. నా పేరు సింహాద్రి. అయితే మీ ఇద్దరు కూడా ఈ వీడియో చూస్తున్నారు అని నేను భావిస్తున్నాను. చూసేలాగా భగవంతుడు మీ దగ్గర చేర్చాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎవరెవరు మీరు మాట్లాడిన మాటలే కదా ఇవి. మీరేమన్నారు? మనందరం కలిసి మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాము. మన సనాతన ధర్మాన్ని రక్షించుకొని ఇతర మతస్థుల నుంచి మన ధర్మాన్ని కాపాడుకుందాము. మనందరం ఏకమయ్యి మనం కలుసుగట్టిగా ఉందాము. ఇదే కదా మీరు చెప్పింది. మీరిద్దరు చెప్పిన భావం కూడా అదే. అయితే కరుణాకర్ గారి గురించి కూడా నేను ఎందుకు మాట్లాడతాను అంటానంటే, వీళ్ళిద్దరి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు కరుణాకర్ గారిని ఈ వీడియో మధ్యలో లాగుదాం. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, అయ్యా బంగారయ్య శర్మ గారు కలిసి ఉందాం అంటున్నారు. చాలా బాగుందండి. అద్భుతమైన నిర్ణయం. మేము కూడా దానికి కలిసికట్టుగా మా వంతు సహాయం ఏమైనా ధర్మానికి అవసరమైతే మా బోటి చిన్న వాళ్ళం అంటే మీ పాండిత్యంలో కొంచెం కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ నేనేమైనా సరే ధర్మానికి ఉపయోగపడితే చెప్పండి. నేను కూడా మీ ధర్మంలో అంటే అది ఏ ధర్మం అయినా మన ధర్మం ధర్మం ఒకటే కదా! అది ఏ సాంప్రదాయమైనా ధర్మం ఒకటే. కాబట్టి ధర్మంలో నాకు ఏమైనా చిన్న అవకాశం ధర్మంకి సహాయం చేసే అవకాశం ఉంటే చెప్పండి. నేను కూడా ధర్మం కోసం పోరాడతాను. అయితే మీరు అంటున్నారు కదా మన ధర్మాన్ని కాపాడుకుందామని. అయితే మేము కూడా ధర్మం కాపాడుకోవడానికి దిగామండి. అయితే మీకు తెలుసో లేదో తెలీదు. మన హిందూ సనాతన ధర్మంలో రోజు ఒక రెమెడీలతో రోజు ఒక ఆలయంలో అమ్మవారు బంగారు తాళిబొట్లను అడుగుతుంది అని చెప్పేసి అమాయక ప్రజల్ని మీరున్నారండి. బంగారయ్య శర్మ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ ఇంట్లో గవ్వలు, గువ్వలు, ఉప్పు దీపాలు, పప్పు దీపాలు మీరు పెడతారా? మీరు గుండ్ల మీద చేసుకొని చెప్పండి. మీరు దాన్ని ప్రమోట్ చేస్తారా? అది అంటే నన్నెందుకు అడుగుతున్నారు అనొచ్చు. లేకపోతే మా ఇంట్లో పెడతామనొచ్చు. సో మీరు పెడుతున్నారా లేదా నాకు తెలీదు. నాకు తెలిసి మీరు ఆ స్థాయి కాదు, ఇంకా పై స్థాయిలో మీరున్నారు. మీరు ఉప్పు దీపాలు, పప్పు దీపాలు, గవ్వలకి, గువ్వలకి ఇవన్నీ మీరు నమ్మరు అని, దీనికి మీరు సపోర్ట్ చేయరు అని నేను భావిస్తున్నాను. మరి మనం సపోర్ట్ చేయం కదా! మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా కొంచెం ఏదో చిన్న కొంచెం ఉంటదంట. ఆ కొంచెంలో కొన్ని బియ్యం పోసి దేవుడి దగ్గర పెట్టి గవ్వలు, గువ్వలు ఏవేవో రకరకాలేస్తే ధనం వస్తదని చెప్పేసి మన హిందూ సోదరులే ప్రచారం చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇలాంటి నమ్మిన అమాయక ప్రజలు మతం మారిపోతున్నారు. ఇది కదా సత్యభామ గారు మాట్లాడింది. మన దువ్వాడ శివప్రసాద్ గారు అన్నారు కదా! మన హిందూ భక్తుల్ని, హిందూ సోదరీమణులందరినీ కూడా అవేర్‌నెస్ కలిగించాలి. అంతమని పూజలు కాదని చెప్పారు కదా! మరి సత్యభామ గారు ఇదే కదా మాట్లాడింది గతంలో. మరి నండూరి గారు కూడా ఇదే కదా! ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ శివశక్తి కరుణాకర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఇతర వ్యక్తులను ట్రోల్ చేస్తున్నారు కదా! అద్భుతం. సూపర్ అమోఘం. మరి ఇతర వ్యక్తులను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు చెప్పే అబద్ధాలు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, శివశక్తి కరుణాకర్ గారు మీరు ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. మీరు చూస్తే మీరు ఇతర మతస్థుల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ట్రస్ట్ మనీ ట్రోల్స్ వీడియోస్ ఉంటున్నాయి కదా! ఆ వీడియోలు తీసుకొనొచ్చి మీ దాంట్లో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు చెప్పేది
అబద్ధం కాబట్టి అబద్ధాలను ఖండిస్తూ మీ మీ శైలిలో ఇది జరుగుండదు. ఇది జరిగింది. ఇలా జరిగితే యేసొస్తాడా? ఇలా జరిగితే యేసు రాడు. ఇది అబద్ధం. ఈడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని అక్కడ జరిగిందిది వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా! మరి అలాంటప్పుడు ఇతర మతస్థులు వాళ్ళ ఫేక్ నాలెడ్జ్‌ని లేదా ఫేక్ వాళ్ళకి జరగలేని దాన్ని జరిగిందని చెప్పుకుంటున్నారు కదా! మరి మన ధర్మంలో లేరంటారా? మరి ఇంతకుముందు గతంలో వారాహి నవరాత్రులు చేసుకోండి, శ్యామల నవరాత్రులు చేసుకోండి, మీ ఇంటికి చిలకలొస్తాయి, మా ఇంటికి చిలకలొచ్చాయి అంటున్నారు. వారాహి నవరాత్రులు చేసుకోవద్దు అని మా అభిప్రాయం కాదు. వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు చేసుకోండి. కానీ అది మనకి అది ఎంతవరకు మన గృహస్థులకి ఎంతవరకు అవసరం అండి? ఒకసారి ఆలోచించండి. అది అవసరమా? మా ఇంట్లో చిలకలొచ్చాయి. మా ఇంట్లో చిలకలొచ్చాయి. మేము శ్యామల నవరాత్రులు చేసాము. మా ఇంట్లో చిలకలొచ్చాయని చెప్పేసి ప్రచారాలు చేశారు కదా! మరి ప్రచారాలు చేసినప్పుడు అదే విషయాన్ని సత్యభామ గారు అడిగారు. ఏమని అడిగారు? మరి శ్యామల నవరాత్రులు చేసుకున్నప్పుడు చిలకలొచ్చినప్పుడు, వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు పందులు రావాలి కదా! ఎక్కడా పందులు అని అడిగారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్తాం మనం? మరి శ్యామల నవరాత్రి చిలక స్వరూపమైనప్పుడు, వారాహి అవతారం పంది స్వరూపమేగా! మరి అప్పుడు కూడా మరి పందులు రావాలి కదా! మరి అప్పుడు పందులేవి? ఇప్పుడు చిలకలొచ్చినప్పుడు వారాహిదేవి ఉపాసన చేసినప్పుడు పందులు రావాలి కదా! మరి ఏవి? వాటి గురించి ఎందుకు ప్రచారం చేయరు? వారాహిదేవి మా ఇంట్లో నీళ్ళు తాగింది. మా ఇంట్లో కొబ్బరి నీళ్ళు తాగేసింది. వారాహిదేవి విగ్రహాలు మా ఇంట్లో తాగేశాయి. మా ఇంట్లో ప్రసాదాలు తినేసాయి అని చెప్పేసి ఓహో! ప్రచారాలు చేశారు కదా! మరి అదే విషయం నిజంగా ఒక వేద పండితుల్ని, ఆలయాల అర్చకుల్ని అడగండి చెప్తారు. దేవతా విగ్రహాలు దేవతలు ఈ కలియుగంలో ఆహారాన్ని భుజించరు. ఓకే. మన పెద్దలు చాగంటి గారు ఎన్నో మార్లు చెప్పారు. ఏమని? దేవతలు ప్రసాదాన్ని చూస్తారు మాత్రమే. వాళ్ళ శక్తిని ఆ ప్రసాదంలో నింపుతారు. ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాము. మనం పెట్టిన నైవేద్యాన్ని వారు చూసిన తర్వాత అది ప్రసాదం అయితే దాన్ని మనం తీసుకుంటాం. అంతే కదా! అంతే దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఇలా తీసుకొని తినేరుగా. దేవుళ్ళు సినిమాలో కనకదుర్గమ్మ వచ్చినట్టు తినరు కదా! దేవతలు తినరు కదా! అలా తిన్నట్టు ఎక్కడ మన సాక్ష్యాలు లేవు. ఉన్నామని నమ్మం కదా! అవి లేవు. ఇలాంటి వీడియోస్ తీసుకొని క్రిస్టియన్స్ ట్రోల్ చేస్తారు. మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేసినప్పుడు, మన మతస్థులను ట్రోల్ చేయాలి కదా! మరి ఎవరు ట్రోల్ చేస్తారు? వాళ్ళు ట్రోల్ చేసేంత వరకు మనం ఆగాలా? ఇది కదా సత్యభామ గారు మాట్లాడింది. దువ్వాడ శివప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. మీరిప్పుడు మాట్లాడుతున్నారు ఏమని? మనల్ని ఎడ్యుకేట్ చేయాలి. పూజలే శాశ్వతం కాదు. పూజలే ఇది కాదు. పూజలతోనే మనం ఆగిపోకూడదు. అవేర్‌నెస్ కలిగించాలి. మనందరం కలిసుండాలి అంటున్నారు కదా! సత్యభామ గారు ఎక్కడ ఎడగొట్టారు? ఇవి కదా ఆవిడ ప్రశ్నించారు. ఈ గవ్వలొద్దు, ఈ గువ్వలొద్దు. ఇది కాదు. మీరు భగవద్గీత చదువుకోండి. రామాయణం, భగవద్గీత, భాగవతాలు చదవండి. మీరు లలితా సహస్రనామం చదవాలంటే గురువు ఉపదేశం తీసుకోండి. ఇది కదా ఆవిడ చెప్పింది. ఇవి చెప్పిన విషయాల్ని ఈవిడ ఎలా మాట్లాడుతుందని చెప్పేసి ఈవిడ వారాహిదేవికి శత్రువు. వారాహిదేవి ముంచేస్తుంది. వారాహిదేవి మింగేస్తుందని చెప్పేసి ఈవిడ మీద ప్రచారం చేశారు కదా! మరి అప్పుడేమయ్యారు? అప్పుడు మీకు ధర్మం కనిపించలేదా? దువ్వాడ శివప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు మీకు ధర్మం కనిపించలేదా? శివశక్తి కరుణాకర్ గారు ఇది ఇలా ప్రశ్నించడం మీరు ట్రోల్ చేసింది రైట్. అంటే కరుణాకర్ గారు అయితే మనం చేసేది సంసారం. ఇతర వ్యక్తులు చేసేది వ్యభిచారమా? అంటే మీరు సత్యభామ గారు అలా ట్రోల్ చేయడం తప్పు అంటే మీరు ట్రోల్ చేయడం కూడా తప్పే నా దృష్టిలో. మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేయడం కూడా తప్పే. నేను చెప్తున్నా తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే మరి సత్యభామ గారు మరి ఇది మనది కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి రెమెడీలు లేదా ఇలాంటి ప్రచారాలు నాకు దేవుడు కల్లోకొచ్చాడు. నాకు దుర్గమ్మ వచ్చి చెప్పింది. నాకు లలితాదేవి వచ్చింది. మా ఇంట్లో ప్రసాదాలు తినేస్తుంది. మా ఇంట్లో గజ్జెలెట్టుకొని నడిచింది. ఇవన్నీ ఫేక్ కాదా? ఒకసారి ఆలోచించండి. దేవుడి పేరుతో జరిగే మోసం కాదా? మా ఇంట్లో మాత్రమే లలితాదేవి వచ్చింది. రండి, రండి, రండి. అదృష్టంలోళ్ళు మాత్రమే మా పీఠానికొస్తారు. అదృష్టం లేని మా పీఠానికి రాలేరు అని ప్రచారం చేసినప్పుడు మీరెందుకు కౌంటర్ వీడియో చేయలేదు? మణిదీపం అని చెప్పేసి ఒక పీఠం పెట్టి ఒక ఇంట్లో ఆలయాన్ని కట్టినప్పుడు మీరు దువ్వాడ శివప్రసాద్ గారు మీరెందుకు ఆవిడని ఖండించలేదు? ఇవాళ సత్యభామ గారు ఇన్ని వీడియోలు ఖండించిన మీకు ఆవిడని ఖండించిన ఒక్క వీడియో మీకు దొరకలేదా? మరి అలాగే కరుణాకర్ గారు మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేస్తున్నారు కదా! మీరు అద్భుతం. మీరంటే మాకు ఎప్పుడు అభిమానమే. మీకు ఎప్పుడు కూడా అభిమానం. మీరు చేసిన ఎన్నో ధర్మ కార్యాలు అద్భుతంగా చేశారు మీరు. మిమ్మల్ని ఏనాడు తప్పు పట్టం. ఇవాళ సత్యభామ గారు అనేశారు అని నా 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 ఆవేదన కాదు. మీరు ఏదైతే పోరాడారో క్రిస్టియన్స్ పైన అదే విషయం పైన హిందువుల పైన సత్యభామ గారు పోరాడితే సత్యభామ హిందూ ద్వేషి ఎలా అవుతారని నేను అడుగుతున్నాం. హిందూ ద్వేషి ఎలా అవుతారు? శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పెట్టుకుని శని నువ్వు అన్నారు కదా మీరు. శని అని ఆవిడ ఎలా అవుతారు? ఎలా శని అవుతారు చెప్పండి. ఇవాళ జీఆర్ స్వామి గురించి మాట్లాడడమా? ఏవో శాస్త్రులు, శర్మలు అంటున్నారు కదా! మరి ఈ శాస్త్రులు, శర్మలు ఈ ప్రసాదాలు తినేసాయి. ఈ అమ్మవారు ఇలా తినేసింది. ఇక్కడ ఇంకేదో జరిగింది, ఇంకేదో జరిగింది అని అడిగినప్పుడు ఈ శాస్త్రులు, శర్మలు ఏమయ్యారు? ఈ శాస్త్రులు, శర్మలు ఎందుకు మాట్లాడలేదు? ఈ పీఠాలు పెట్టి దండుకొని డబ్బులు దండుకున్నప్పుడు ఈ శాస్త్రులు, శర్మలు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే వాళ్ళ ఉపాసించే అమ్మవారికి తక్కువ అవుతుందనా?
మరి ఒక మణిదీపం అని చెప్పి పీఠం పెట్టి ఆ డబ్బు దండుకున్నప్పుడు మీరందరూ ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకని? ఎందుకని? మీకేమైనా డబ్బులు ముట్టాయా? చేయకూడదని? లేదంటే మీరు మీరు ఒక సాంప్రదాయానికి అంటే మీరు హిందుత్వం, హిందుత్వం అని పేరులో ఉండి మీరు హిందుత్వం సపోర్ట్ చేయట్లేదు. మీరు హిందుత్వం సపోర్ట్ చేయట్లేదు. కేవలం ఒక సాంప్రదాయానికి మాత్రమే ఎగనెస్ట్‌గా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరన్నారు కాబట్టి ఎవరు బంగారయ్య శర్మ గారు. బంగారయ్య శర్మ నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్దాం అనుకున్నానండి మీకు. నాకు ఎప్పుడైనా అవకాశం కుదిరితే మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటే మీతో చాలా విషయాలు పంచుకోవాలి. మీతోని అలాగే శివశక్తి కరుణాకర్ గారితో కూడా. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇవాళ మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి ఎవరు బంగారయ్య శర్మ గారు కానీ మీదే బాధ్యత ఉంది. ఎందుకంటే మీలాంటి పెద్దలే జోక్యం చేసుకోవాలి. బంగారయ్య శర్మ గారు గానీ, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు గానీ, శివశక్తి గానీ మీరు చేసే కార్యక్రమాలకి మీరు మీరు మాట తీరుకి, మీ ప్రవర్తనకి ఏమాత్రం సంబంధం లేదు. ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే మీరు హిందుత్వం, హిందుత్వం, హిందుత్వం ఐక్యత, హిందుత్వం ఐక్యత అంటున్నారు. మరి హిందుత్వం ఐక్యతలో ఇంత రచ్చ పెట్టుకొని, మన ఇంట్లో ఇంత చెత్త పెట్టుకొని, మనం ఎందుకండి బయట చెత్త క్లియర్ చేయడం? మన హిందువులు మనం కదా జాగ్రత్త చేయాలి. ఇది ఉప్పు దీపాలొద్దు, పప్పు దీపాలొద్దు, ఇది కాదు మీరు నిత్యం దీపారాధన చేసుకోండి. మీరు నిత్యం దైవాన్ని ఆరాధించండి. ఇది కాదమ్మా పద్ధతి. మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. మీరు నైటీలతో పూజలు చేయొద్దు. పీరియడ్ క్లాత్ ఇలా ఇలా ఉండండి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ నియమాలు పాటించండి. అదే కదా ఆవిడ అవేర్‌నెస్ కలిగించింది. ఈ విషయాన్ని పట్టుకొని ఆవిడెవరు పార్వతి గారొచ్చేసి మీరు ఏదేదో చెప్తారు అని చెప్తున్నారు. అమాయక ప్రజలు వాటి కోసం కదా ఈ తడి, మడి ఆచారాలు తెలియక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటివి చేయలేక, ఇలాంటి ఆచారాలు ఇలాంటివి తెలియకే కదా మతాలు మారిపోతున్నారు మన వాళ్ళు. ఇవి మనం చేయలేమురా నాయన మనకొద్దు అని మతం మారిపోతున్నారు కదా! శివశక్తి కరుణాకర్ గారు మీరు ఎంతో పోరాడి చేసి మీరు 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 కన్వర్ట్ అయిపోయిన వాళ్ళందరిని తీసుకొస్తున్నారు. అలా ఎంతకాలం తీసుకొస్తారు? మీరు తీసుకురావాలి. ఇంకా తీసుకొస్తూనే ఉంటారు. తీసుకురావాలి అదనుకుంటా. ముందు మనం సరి చేసుకోవాలి కదా! మనం సరి చేసుకోవాలంటే మన వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించాలి కదా! ఇది నా ప్రశ్న. మనం ప్రశ్నించాలి కదా! ఇవాళ ఇలా ప్రశ్నించిన సత్యభామని మీరు ఎలా హిందూ ద్వేషి అంటారు? ఇవాళ ఇద్దరు బాబాలనో లేకపోతే ఇద్దరు గురువులనో తిట్టినప్పుడు ఎందుకు ద్వేషం అన్నప్పుడు మిగతా మంది శాస్త్రులు శరములు అంటుంటూ గోవింద సేవ సత్యభామ గారు మాట్లాడారు కదా! వీళ్ళందరూ కూడా స్వామివారి గురించి మాట్లాడారు కదా! రాంగ్ థంబ్‌నెయిల్స్ పెట్టారు కదా! మరి వాళ్ళు కూడా హిందూ ద్వేషులేగా! మరి వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడలేదు? కాబట్టి మీరు ఎవరు ఈ బంగారయ్య శర్మ గారు, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు మీ ఇద్దరి మాటకి నేను గౌరవించి నేను మాట్లాడుతున్నానండి. మేము కూడా ధర్మం కోసం పోరాడదాం. మేము కలిసి పోరాడదాం. ఏం చేయాలో చెప్పండి? మీరన్నారు కదా! మనం ముఖ్యంగా నేను ఇప్పుడు నా వంతుగా నేను చిన్న మీకు సలహా ఇస్తున్నాను. మీది పెద్ద ఛానల్స్. మీరు చేసే వీడియోస్ ప్రభావం ఎక్కువుంటది. కాబట్టి ఇలాంటి రెమెడీలు గానీ, ఇలాంటి అపోహలు గానీ, ఈ ఆలయంలో బంగారు తాళిబొట్లు ఇవ్వండి, వారాహిదేవి వచ్చి ప్రసాదాలు తినింది, వారాహిదేవి మా ఇంట్లో తిరుగుతుంది, గజ్జెలు కట్టుకుంది, గువ్వలు కట్టుకుంది, మువ్వలు కట్టుకుంది ఇలాంటి మాటలు వద్దు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఓన్లీ మీరు అమ్మవారి ఆలయాలకే మాట్లాడతారా అంటారు. నేను అలా కూడా మాట్లాడను. తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్తే కోరికలు తీరిపోతాయని చెప్పి ప్రచారాలు చేస్తారు. నేను గత 4 నెలల కిందట ఒక వీడియో చేశాను. ఆ వీడియో 50,000 మంది చూసారు. ఏమని చెప్పింది తెలుసా ఆ వీడియోలో? మీరు చూసారో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. నేనేం చెప్పానంటే ఆ వీడియోలో 7 వారాలు అనేది కాన్సెప్ట్ నిజం కాదు. 7 వారాలు వెళ్తేనే కోరిక తీరిపోతుందని చెప్పేసి అక్కడ తెలంగాణ ఉన్న ప్రజలు ప్రతి శనివారం వస్తున్నారు. తెలంగాణలో ఉండే ప్రజలు శనివారం మాత్రం ఎందుకు రావాలి? ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు శనివారం మాత్రం ఎందుకు రావాలి? కోరికల కోసం కాదా? ఈ కోరికలు ప్రచారం చేయడం తప్పు కాదు. ఆలోచించండి. ఈ కోరికలు ఎందుకు తప్పు అంటున్నానంటే ఈ కోరికల కోసం కోరికలు అని వెళ్తున్నారు. ఈ కోరికలు తీరకపోతే మతాలు మారిపోతున్నారు. ఈ మతాలు మారిపోయిన వాళ్ళనే మనం అక్కడికెళ్ళిన తర్వాత మేము ఎన్నో పూజలు చేసామంటున్నారు. ఇది కదా జరిగేది. ఇది కదా మనం మార్చుకోవాలి. కాబట్టి మన వాళ్ళని మనం మార్చుకుందాము. ఇక నుంచి ఎక్కడైనా నాకు తల్లొచ్చింది, మా ఇంట్లో గువ్వలు తిరిగాయి, మా ఇంట్లో గవ్వలు తిరిగాయి ఇలాంటి వీడియోస్ ఎవరు చేసినా మీరు ఖండించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో పీఠం పెట్టుకున్నాను, నా ఇష్టం, నా ఇల్లు అన్నప్పుడు అది కూడా మీరు ఖండించాలి. అది వైష్ణవాలయమైనా, శివాలయమైనా, ఏ ఆలయమైనా సరే ఇలాంటి మహిమలు చాటినప్పుడు మీరు కూడా ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఖండించాలి, ఖండిస్తేనే మనందరం ఒకటవుతాం. లేదు అనుకోండి సత్యభామ గారు లాంటోళ్ళు మళ్ళీ ఖండిస్తూనే ఉంటారు. లేకపోతే నేను ఖండిస్తాను. వేరే వాళ్ళు ఖండిస్తారు. లేదా మీరే ఖండిస్తారేమో. కాబట్టి మనందరం కలిసి ప్రయాణం చేయాలని నాకు కోరికగా ఉంది. మనందరం ధర్మం కోసం పోరాడదాం. ఇవి జరిగిన విషయాలన్నీ కూడా మనల్ని మనం మీరన్నారు కదా! మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం మార్చుకుందాము. నేను కూడా రెడీగా ఉన్నాను. సత్యభామ గారు ఇదే కదా మాట్లాడింది. దీన్ని ఇలా ఈ విషయాలు నేను ఏ విషయాలైతే చర్చించానో, మీతో పంచుకున్నానో, ఆ విషయాలు మాట్లాడినందుకు ఇవాళ సత్యభామని ఒక ద్వేషిగా నిలబెట్టారు. అంటే సత్యభామ సపోర్ట్ చేస్తున్నాను అని కాదు. ఆవిడ చేసిన బయట మీరు క్రిస్టియన్స్ పైన ఎలాగ పోరాడారో మన హిందువుల పైన సత్యభామ గారు ఇదే కదా పోరాడింది. ఇదే కదా నేను అడుగుతున్నది నేను. కాబట్టి మనందరం కలిసి పోరాడదాము. ఈ గవ్వలు, గువ్వలు, ఉప్పు దీపాలు, పప్పు దీపాలు ఇలాంటి రెమెడీల పైన ఒకసారి మీరు కూడా కన్నేయండి. శివశక్తి కరుణాకర్ గారు మీకు ఎంతో వాక్చాతుర్యం ఉంది. మీరు చేసే వీడియోకి ఎక్కువ మంది వ్యూస్ చూస్తారు. ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మన ధర్మంలో కూడా ఇలాంటి మహిమలు ప్రచారం చేసిన వాళ్ళకు మీరు కూడా
ట్రోల్ చేయాలి అని నేను చేతులెత్తి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మన హిందూ ధర్మంలో ఇలా మన హిందూ ధర్మంలో కూడా ట్రోల్ చేస్తే, మా ఇంట్లో దేవుడొచ్చాడు, నాకు కల్లో కనిపించింది, ఇలాంటి విషయాలకు కూడా మీరు ట్రోల్ చేస్తే ఇది మన ధర్మం ఆలోచించకండి. ఇలాంటి వాళ్ళు మీరు ట్రోల్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తున్నారు. 100 మంది పుట్టుకొచ్చి మా ఇంట్లో పీఠం ఉంది, మా ఇంట్లో దేవుడున్నాడని చెప్పి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోచుకున్న వాళ్ళు అమాయక ప్రజలు నమ్మి, నమ్మి, నమ్మి నాకు అమ్మవారు పలకలేదు, శివుడు పలకలేదు, గణపతి పలకలేదు, నాకు విష్ణుమూర్తి పలకలేదు అని చెప్పి మతాలు మారిపోతున్నారు. దానికి కారణం కూడా మనమే అవుతాం. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని, హిందూ ఐక్యత మేము ఏదో కాపాడతాము, మేము ఏదో ధరిస్తాము అని చెప్తున్నారు కదా! మీరు కూడా ఇలాంటివి మీరు ఏ పాస్టర్‌ని ఎలా ట్రోల్ చేస్తున్నారో, మన హిందువులను కూడా ఇలా మహిమలు, మ్యాజిక్‌లు ప్రచారం చేసేవాళ్ళని మీరు కూడా ట్రోల్ చేయాలి. ట్రోల్ చేస్తే ఈ మహిమలు ఆగుతాయి. అప్పుడు హిందువులందరూ సరైన మార్గంలో భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని తెలుసుకుంటారు. ఆ తర్వాత మనం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు అని నేను భావిస్తున్నాను. కాబట్టి బంగారే శర్మ గారు ఈ వీడియో ఇంతవరకు మీరు చూసుంటే మీ వాళ్ళకి ఎవరైనా మీ శిష్యులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఎవరైనా సరే ఈ గుళ్ళు, అర్చనల పేరుతో అధిక సంపద దోచుకోవడం గాని, ఇలాంటివి ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు మన మతాలని ప్రశాంతంగా అందరూ అన్ని సాంప్రదాయాలు కలిసికట్టుగా వెళ్తాం. కాబట్టి ఇది నా అభిప్రాయము. నా అభిప్రాయం మీకు నచ్చితే ఏకీభవించండి. నచ్చకపోతే నేనేం చేయలేను. మీరు కలిసి ఉందాము, కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం అన్నారు కాబట్టి నా అభిప్రాయం అయితే ఇది. ఈ వీడియో నాతో ఎవరు చేయించట్లేదు. కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి కరుణాకర్ గారు మళ్ళీ చెప్తున్నాను. మీరు హిందువులను కూడా ట్రోల్ చేయాలి. మహిమలు, మ్యాజిక్‌లు చెప్పిన వాళ్ళని ట్రోల్ చేయాలి. అలాగే మీరు కూడా దువ్వాడ శివప్రసాద్ గారు మీరు కూడా ఐక్యత, ఐక్యత అంటున్నారు కాబట్టి ఐక్యంగా ఉండాలి అంటే మీరు మన వాళ్ళని కూడా ప్రశ్నిస్తేనే మేము మన వాళ్ళని ప్రశ్నించడం మానేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో ఈ వ్యూవర్స్ ఎవరైనా చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. నేను బంగారే శర్మ గారు, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు, అలాగే కరుణాకర్ గారు మీకు కూడా ఈ విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక మళ్ళీ సాంప్రదాయ గొడవలు మనం వద్దు అనుకుంటే మనం ప్రణాళికబద్ధంగా వెళ్తేనే మంచి వ్యూహంతో ముందుకెళ్తేనే మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. లేదు రెమెడీలు, పూజలు మేమింతే, మీరింతే, మాది మాదే, మీది మీదే అంటే ఎవరిది ఆళ్ళదే ఉంటది. మళ్ళీ గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా అవసరం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.